శర్మ మీదున్న కోపంతో జయలక్ష్మి నటరాజుతో ఊరుదిలి పారిపోయింది. దాంతో గోపాలం తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం. ఎప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క 2వ ఇల్లు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపోటు ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి. సార్ నా మాట ఏనండి సార్.